ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా. బ్రేక్ఫాస్ట్ లో పిల్లలు పెద్దలు ఇష్టంగా తిని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే గోధుమ రవ్వ జారుడు ఉప్మాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ డైరీస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఒక గ్లాస్ గోధుమ రవ్వను వేసి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గోధుమ రవ్వ కలర్ మారి వేగే వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు జీలకర్ర, 1 స్పూన్ పొట్టుమినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల పల్లీలు, 10-15 జీడిపప్పులు, 2 రెబ్బల కరివేపాకు, 5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పప్పులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పప్పులు లోపల వేగకుండా బయట మాడిపోతాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పప్పులు క్రిస్పీగా అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను నిలువుగా కట్ చేసుకొని వేసి ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక ఒక చిన్న టమాటో ముక్కలను వేసి ఇంకో నిమిషం ఫ్రై చేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల నీళ్లను ఈ టైంలో యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ రవ్వకి 6 గ్లాసుల నీళ్ళు వేసి రవ్వను ఉడికించుకొని ఉప్మా చేసుకోవడం వల్ల ఉప్మా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ టైంలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి ఎసరుని మరగనియ్యాలండి. ఎసరు బాగా మరిగాక వేయించి పెట్టుకున్న రవ్వను కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, లేదంటే ఉండకడుతుంది. ఇలా మెల్లగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా రవ్వను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఉడికించుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. 2 నిమిషాల తర్వాత చూసారా ఉప్మా ఎలా ఉడుకుతుందో? ఇలా ఉడకాలండి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఎంత పల్చగా వచ్చిందో? తినేటప్పుడు కూడా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఈ ఉప్మా. ఇంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోధుమ రవ్వ ఉప్మా. పొడి పొడిగా గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియోని ఛానల్లో అప్లోడ్ చేశానండి. చూడాలనుకునేవారు ఆ వీడియోని ఐకార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, చూడండి. అంతేనండి, క్విక్గా టేస్టీగా చేసుకునే గోధుమ రవ్వ జారుడు ఉప్మా రెసిపీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.